నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏడాదిలోగా 24 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఏపీ మంత్రివర్గం నిర్ణయం పాఠశాలల్లో వసతులకు 4000 కోట్లు రైతు ఖాతాల్లోకే కేంద్ర పెట్టుబడి రాయితీ 9-10 షెడ్యూళ్ల సంస్థల్లో పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు వైద్య అటవీ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి పంట కాలనీలపై అవగాహన పెంచేందుకు జిల్లాకో ప్రత్యేకాధికారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం త్వరలో మండలాల వారీగా రైతులతో సమావేశం విశాఖలో విమాన సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదం ఎంపీ ప్రయాణంపై ఇండిగో ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్వేస్ స్పైస్ జెట్ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి పెట్రోల్ డీజిల్ ధరల్లో రోజువారీ మార్పు పక్షం రోజుల పద్ధతికి స్వస్తి పలికిన చమురు సరఫరా సంస్థలు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి భాజపా ముమ్మర చర్చలు పవార్ చంద్రబాబుతో వెంకయ్య మంతనాలు నేడు సోనియా గాంధీతో సమావేశం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ సెమీస్ లో బంగ్లాదేశ్ పై అలవోక విజయం ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తుది సమరం 24 సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేసి నీరు నిల్వ చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 4000 కోట్ల పైచిలుకు నిధుల్ని వెచ్చించేందుకు ఆమోదం తెలిపింది గ్రామీణ రహదారుల నిర్వహణకు ప్రత్యేక విధానం రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది కార్పొరేషన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన ఏపీ మంత్రివర్గం 9-10 షెడ్యూళ్ల సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో వివిధ దశల్లో ఉన్న 24 సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలను ఏడాదిలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగ్గా అనేక నిర్ణయాలు తీసుకున్నారు 6 గంటలు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతలను ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్దేశించారు 2018 జనవరి 5న వంశధార నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేయాలని ఈ ఏడాది అక్టోబరు కల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం ఓగొండ రిజర్వాయర్ ఎర్ర కాల్వల ఆధునీకరణ పనులను 2017 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు సెప్టెంబరులో గుండ్లకమ్మ ఆగస్టు కల్లా పులిచింతలలో పూర్తిస్థాయి నీటిమట్టం ఆగస్టు చివరి కల్లా కొండవీటి వాగు పూర్తి చేయాలని నిర్ణయించారు ప్రకాశం జిల్లా కొర్సుపాడ ప్రాజెక్టును 2017 సెప్టెంబరు కందలేరు ఎడమ కాల్వ పథకాన్ని ఆగస్టు నెల్లూరు బ్యారేజీ పనులను సెప్టెంబర్ 2017 నాటికి పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు 24 ప్రాజెక్టు రాబోయే కొద్ది నెలల్లో రాబోయే సంవత్సర కాలం పూర్తవకుండా అన్ని ప్రాజెక్టుల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టడమే కాకుండా జాతికి అంకితం చేసే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపనకు ఏపీ మంత్రివర్గం సుముఖత తెలిపింది ఏపీలో రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి భారత రైల్వేతో జాయింట్ వెంచరుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ మెయింటెనెన్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు ఇతర రహదారుల అభివృద్ధికి 3000 కోట్ల రుణం హడ్కో నుంచి తీసుకోవడానికి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కు అనుమతిస్తూ మంత్రిమండలి తీర్మానించింది ఇన్సూరెన్స్ ఒకవేళ హెక్టర్కి 15,000 వచ్చినా కేంద్రం విధానాల ప్రకారం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం వస్తుందో దాన్ని కూడా కలిపిస్తే ఎట్లుంటుందని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నాం మేము అనుకున్న దానికంటే ఒక 200-300 కోట్ల రూపాయలు 200-250 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది రేపు ఎల్లుండి లోపల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు రియల్ టైం గవర్నెన్స్ పేరిట ప్రత్యేకంగా ఓ శాఖను మంత్రివర్గం ఏర్పాటు చేసింది అనుబంధంగా రియల్ టైం సొసైటీ పనిచేస్తోంది వీటికి అవసరమైన ఉద్యోగుల నియామకానికి అనుమతి ఇస్తూ ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది ఇన్స్టిట్యూషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది
మంత్రిమండలి భేటీలో వైద్యారోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతుంటే మొక్కుబడిగా పనిచేస్తారా అని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను నిలదీసినట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని చంద్రబాబు సూచించారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడటం సబబు కాదని, పనిచేయడం చేతకాకుంటే తానే అడవుల్లోకి వెళ్లి వ్యవస్థను సరిచేస్తానని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో మొక్కలు నాటే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. జూలై మొదటి వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పగా, ఇప్పుడు వర్షాలు పడుతుంటే వచ్చే నెలలో విత్తనాలు ఎలా చల్లుతారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 కాల్ సెంటర్ను అన్ని శాఖలకు అనుసంధానించి ఎలా పారదర్శక పాలన అందించవచ్చో ఫైబర్ గ్రిడ్ ఎండీ బాబు ఏ పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. ఫిర్యాదులన్నీ నిజమైనవేనని నమ్మడానికి వీల్లేదన్న మంత్రి యనమల, గిట్టని వారు చేసే కుట్రల్ని కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేను వాణిజ్యపరంగానూ తీర్చిదిద్దేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. 370 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగే ఈ రహదారిలో కొన్ని కిలోమీటర్ల పరిధిలో టౌన్షిప్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూసేకరణలో ఎవరైనా ఇళ్లు కోల్పోతే వారికి ఆ టౌన్షిప్పుల్లో ఇళ్లు ఇవ్వాలని భావిస్తోంది. టౌన్షిప్లు వస్తే అక్కడున్న భూములకు కూడా విలువ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎక్స్ప్రెస్ వే పక్కన సమాంతరంగా రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రహదారుల మంత్రి అయ్యన్న పాత్రుడు, భూసేకరణ పూర్తవగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. 25,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ 42% వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అది జరిగిపోతుంది. 70% ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. టెండర్స్ అయిన తర్వాత రోడ్ స్టార్ట్ చేస్తాం. హైవే పొడవును కూడా 100 కిలోమీటర్లకు కానీ 75 కిలోమీటర్లకు కానీ ఒక టౌన్షిప్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి, టౌన్షిప్ ఎక్కడ పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పండించిన పంటకు సరైన ధర కల్పించి సాగును లాభసాటిగా మార్చేందుకు వినూత్న పద్దతులు అవలంబించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అవగతం చేసుకునేందుకు రైతులతో మాట్లాడాలని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం జిల్లాకు ఓ అధికారిని నియమిస్తున్నట్లు వ్యవసాయ శాఖపై సమీక్షలో తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా తెలంగాణలో రైతులకు 8,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నామన్న ఆయన మండలాల వారీగా రైతులతో హైదరాబాద్లో సదస్సులు నిర్వహించి వాళ్ల కష్టాలు తెలుసుకుంటానని చెప్పారు. రైతు సమాఖ్యల్ని బలోపేతం చేసి పంటకు వారే ధర నిర్ణయించే పరిస్థితి తీసుకొస్తే దశాబ్దాల దోపిడీ నుంచి కర్షకుడికి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆహార అవసరాలు సహా ఎగుమతికి వీలున్న పంటల్ని పరిశీలించి రైతులతో ఆ పంటలు వేయించేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టు పనుల్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖ రాసిన కేసీఆర్ బీడీ, గ్రానైట్ పరిశ్రమల్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేస్తే ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు. తెలంగాణలో 2,000కు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయన్న ముఖ్యమంత్రి వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లేఖలో వివరించారు. ఆ ఉత్పత్తులపై 12 నుంచి 28% పన్నులు విధిస్తే గ్రానైట్ పరిశ్రమ దెబ్బతింటుందని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని లేఖలో కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్రాలపై పన్ను లేకుండా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. పన్ను లేకుండా చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ సమాఖ్య ప్రతినిధులు వినతిపత్రం అందించగా ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. గతంలో వస్త్రాలపై ఎలాంటి పన్నులు లేవని, జీఎస్టీ వల్ల పేదలు, వస్త్ర వ్యాపారంపై ఆధారపడిన చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారని టెక్స్టైల్స్ సమాఖ్య నాయకులు మంత్రికి వివరించారు. వస్త్రాలపై జీఎస్టీ వద్దని ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న యనమల హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా పన్నులు వేయవద్దని కోరాయని తెలిపారు. ఈ అంశంపై జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి వస్త్రాలపై పన్నులు వేయకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని యనమల హామీ ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ మంతనాలు ముమ్మరం చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం భాజపా వేసిన కమిటీలో సభ్యుడైన కేంద్ర సమాచార ప్రసార మంత్రి వెంకయ్యనాయుడు నిన్న ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సహా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయాన్ని సాధించడం కోసం విపక్షాలన్నింటితోనూ చర్చిస్తామన్న వెంకయ్య నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రయత్నం చేస్తున్నాం. నేను అందరితో మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ అధ్యక్షురాన్ని మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తాం. మిగతా పార్టీతో కూడా మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను విస్తారంగా చర్చలు జరిపాను. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సమర్థిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మిగతా ప్రాంతీయ పార్టీతో కూడా మాట్లాడుతున్నాం. అందరి సహకారం తీసుకుంటాం. ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తాం. విశాఖ విమానాశ్రయ సిబ్బందితో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని సిబ్బందిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డింగ్ పాస్ సమయం పూర్తయిందని, కౌంటర్ మూసివేశామని సిబ్బంది చెప్పగా వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫ్లైట్ ఉంది. One officer I never touched. The second officer who was working, I called him. He was coming. I brought him like this. And locked it. He was coming. I friendly asked him to come out. Is this friendly, sir? Sir, don't talk. Sir, is this friendly? No. Sir? Yes, definitely this is friendly. You are an elected representative. How can you forget all those things. How can you forget, sir? విమానాశ్రయంలో ఎంపీ జేసీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఎయిర్వేస్ దివాకర్ రెడ్డిని తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్పై నిషేధం విధించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత గైక్వాడ్పై నిషేధం ఎత్తివేసిన సంస్థలు తాజాగా ఎంపీ జేసీని తమ విమానాల్లోకి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించాయి. కేంద్రం సైతం అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులపై 3 నెలల నుంచి నిరవధికంగా నిషేధం విధించే ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వాటిని త్వరలో ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై 4 విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. తెలంగాణలో ఈ ఏడాది భర్తీ చేయాల్సిన ఇంజనీరింగ్ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయం గుర్తింపు ఇచ్చిన కళాశాలలు కోర్సుల్ని ఆమోదించింది. ఈ ఏడాది తెలంగాణలో మొత్తం 201 కాలేజీలకు యూనివర్సిటీలు అనుమతినిచ్చాయి. మొత్తం 90,011 బీటెక్ సీట్లకు తుది ఆమోదం లభించగా 192 కళాశాలల్లోని 61,441 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 3,060 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో 165 కళాశాలల్లో 76,602 సీట్లు ఉండగా ఓయూ పరిధిలో 9 కళాశాలల్లో 5,150, కేయూలో 4 కాలేజీల్లో 1,680 సీట్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 15,000 సీట్లు తగ్గాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ది చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్ పట్టణ జిల్లా న్యూసాయంపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బడిబాటలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలు అప్పులు చేసి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యా ప్రమాణాల్ని పెంచేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా ట్రైన్ టీచర్స్, బీఈడీ చేసి డిఈడీ చేసి చక్కగా క్వాలిఫై అయి వచ్చిన టీచర్లు మన దగ్గర ఉన్నారు. మరి ప్రైవేట్ స్కూల్లో అంతమంది ట్రైన్ టీచర్స్ లేరు. కాకపోతే నేను ఉపాధ్యాయులందరూ కోరేది ఒకటే, మనము ప్రజలకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయాలి. వసతులు కల్పించే బాధ్యత మేము తీసుకుని బోధన చేసే బాధ్యత మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్నేహితులు రాజీవ్, శ్రవణ్ ప్రవర్తనతో మనస్తాపానికి గురై బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరిన్ని అనుమానాల నివృత్తికి మృతదేహం నుంచి సేకరించిన ఆహార పదార్థాలు, రక్త నమూనాలు లైంగిక దాడి నిర్ధారణ కోసం కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. నిన్న నిందితులు రాజేష్, శ్రవణ్లను కుకునూరు తీసుకెళ్లిన పోలీసులు ఈ మేరకు వాళ్ల దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. స్టూడియో యజమాని రాజీవ్, అతని స్నేహితురాలు తేజస్విని, శిరీషల మధ్య నెలకొన్న వివాద పరిష్కారం కోసం శ్రవణ్ కారు
కారులో శిరీష, శ్రవణ్, రాజీవ్ కుకునూరు ఎస్ఐగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడు. వారిని హెచ్చరించిన ఎస్ఐ ఆ రాత్రి తిరిగి హైదరాబాద్ కు పంపారు. కారులో వచ్చే సమయంలో కూడా శిరీషను రాజీవ్ కొట్టాడని దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో శిరీష పెదవులు చిట్లి రక్తం వచ్చినట్లు శవ పరీక్షలో తేలింది. అంతేకాకుండా ఆమె వీపు, నుదురు, తలపై కొన్ని చోట్ల గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ఆ రోజు తెల్లవారుజామున 3:40 స్టూడియోకి చేరుకున్న శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి నేడు అధికారిక ప్రకటన చేయనున్నారు. శిరీష ఆత్మహత్య విషయంలో ఎస్ఐ ఆందోళనకు గురైనట్లు ఆయన బలవన్మరణంపై ఏర్పాటైన కమిటీ దర్యాప్తులో తేలింది. సౌర విద్యుత్ను నిల్వ చేసి రైతులకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాల్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయం ట్విట్టర్లో అభినందించింది. 100 మెగావాట్ల సౌర విద్యుత్ను రైతులకు ఉపకరించేలా వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసియాలోనే తొలిసారి అని వెల్లడించింది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ విద్యుత్ నిల్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అదే విధానాన్ని ఏపీలో అమలు చేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా ఏపీ ట్రాన్స్కో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద తొలుత 1 మెగావాట్ విద్యుత్ నిల్వ చేసేందుకు అవసరమైన లిథియం బ్యాటరీల కోసం టెండర్లు పిలిచింది. నెల్లూరు జిల్లాలోని కస్సుమర, విజయనగరం జిల్లాలోని మక్కువ గ్రామాల్లో 1 మెగావాట్ సౌర విద్యుత్ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రామాల్లో ట్రాన్స్కో 5 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. తరువాత ఆ 2 ప్లాంట్లను లిథియం ఇయాన్ బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఇలా నిల్వ చేసిన విద్యుత్ను వ్యవసాయ అవసరాల కోసం పగటిపూట నేరుగా అందించేలా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజువారీ సమీక్ష ఇవాళ నుంచి అమల్లోకొచ్చింది. ఇప్పటి వరకు పెట్రో ధరల్లో మార్పు నెలలో మొదటి తారీఖు 16వ తారీఖున జరుగుతూ ఉండేది. ఇకపై రోజు ఉదయం 6 గంటలకు ధరల్లో మార్పులు రానున్నాయి. మారిన ధరలు మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వర్తిస్తాయని చమురు సరఫరా సంస్థలు తెలిపాయి. ఈ తరహా విధానాన్ని విశాఖపట్నం, ఉదయ్పూర్, చండీగఢ్, జంషెడ్పూర్, పుదుచ్చేరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన చమురు సంస్థలు ఈ రోజు నుంచి దేశం మొత్తం మనుగడలో తెచ్చాయి. పాత విధానంలో గత రాత్రి ఆఖరిసారి ధరలు సమీక్షించిన ఐఓసీ పెట్రో ధరల్ని లీటర్కు ₹12, డీజిల్ లీటర్కు ₹24 తగ్గించింది. నెలలో 2 సార్లు ధరలు సమీక్ష చేసే విధానానికి నిన్నటితో తెరపడింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఆద్యులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ భగవతి 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1985 జులై నుంచి 1986 డిసెంబర్ వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ భగవతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. ఆయన మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. 1993 ముంబై పేలుళ్ల కేసు 2వ దశకు సంబంధించి ముంబైలోని ప్రత్యేక టాడా కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసు విచారణ గత మార్చిలోనే ముగియగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. అబూ సలేం, ముస్తఫా దోసా, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్దికి, తాహిర్ మర్చెంట్, అబ్దుల్ ఖయ్యూం ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వాస్తవానికి 93 పేలుళ్ల కేసు విచారణ 2007లోనే ముగియగా 100 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుల్లో ఒకడైన యాకూబ్ మేనన్కు విధించిన ఉరిశిక్ష 2015 జూలై 30న ప్రభుత్వం అమలు చేసింది. ప్రధాన కేసు విచారణ ముగింపు దశలో మరో 7 పోలీసులకు పట్టుబడగా న్యాయస్థానం విడిగా విచారణ ప్రారంభించింది. మార్చిలో విచారణ ముగియగా నేడు తీర్పు వెలువరించనుంది. 1993 మార్చి 12న ముంబై మహానగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లగా 257 మంది మృతి చెందారు. 713 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. భారత ఏష్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ కు ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ 2వ రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. అయితే పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ కు చేరారు. ఒలింపిక్ లో 3 రజతాలు సాధించిన ప్రపంచ నెంబర్ 1 షట్లర్ లీ చోంగ్ వీని ప్రీ క్వార్టర్స్ లో ఓడించి ఒలింపిక్ ఛాంపియన్ చెన్లాంగ్ తో క్వార్టర్స్ లో అమితుమికి ప్రణయ్ సిద్దమయ్యాడు. లీతో మ్యాచ్ లో 21-10, 21-18 తేడాతో ప్రణయ్ విజయం సాధించాడు. అటు శ్రీకాంత్ డెన్మార్క్ ఆటగాడు జాన్ వో జోర్గెన్సన్ను 21-15, 20-22, 21-16 తేడాతో ఓడించి క్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. ఆదివారం జరిగే తుది సమరంలో పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. బర్మింగ్హామ్లో బంగ్లాదేశ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో బ్యాట్ బౌల్తో రాణించిన కోహ్లీసేన అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన భారత్ బంగ్లాదేశ్ను 264 పరుగులకే పరిమితం చేసింది. తొలి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ను అవుట్ చేసిన భువనేశ్వర్ ఆ తర్వాత షబ్బీర్ రెహమాన్ను పెవిలియన్ చేర్చాడు. తమీం ఇక్బాల్, ముష్ఫికుర్ రెహమాన్ మూడో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ తర్వాత క్రమంగా బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. కేదార్ జాదవ్ వారిద్దరినీ అవుట్ చేయడంతో పరిస్థితి క్రమంగా భారత్ చేతిలోకొచ్చింది. బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు మాత్రమే చేసింది. 265 పరుగుల విజయ లక్ష్యాన్ని కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో మరో 59 బంతులు ఉండగానే ఛేదించింది. ధావన్ 46 పరుగులు చేసి వెనుదిరగ్గా రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి జట్టుకు ఘన విజయం అందించారు. ఈ క్రమంలో రోహిత్ 123 పరుగులు చేయగా కోహ్లీ 96 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. శతక్ కొట్టిన రోహిత్నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏడాదిలోగా 24 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ఏపీ మంత్రివర్గం నిర్ణయం. పాఠశాలల్లో వసతులకు 4000 కోట్లు, రైతు ఖాతాల్లోకే కేంద్ర పెట్టుబడి రాయితీ. 9-10 షెడ్యూళ్ల సంస్థల్లో పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు. వైద్య, అటవీ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి. పంట కాలనీలపై అవగాహన పెంచేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. త్వరలో మండలాల వారీగా రైతులతో సమావేశం. విశాఖలో విమాన సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదం. ఎంపీ ప్రయాణంపై ఇండిగో, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ ఆంక్షలు. నేటి నుంచి అమల్లోకి పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పు. పక్షం రోజుల పద్దతికి స్వస్తి పలికిన చమురు సరఫరా సంస్థలు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి భాజపా ముమ్మర చర్చలు. పవార్, చంద్రబాబుతో వెంకయ్య మంతనాలు. నేడు సోనియా గాంధీతో సమావేశం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ సెమీస్లో బంగ్లాదేశ్ పై అలవోక విజయం. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తుది సమరం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.